ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సుందర్ రాస్తున్నారు. భగవంతుడిని గురువుగా భావించి ఆరాధించవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భగవంతుడే పరమ దైవం, అతడే మొదటి గురువు, ఆది గురువు అని చెబుతాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శివులకు ఉండే పూర్వ స్వరూపము, మొట్టమొదటి స్వరూపము దక్షిణామూర్తి స్వరూపం. కాబట్టి ఆయన గురువు అవుతున్నాడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు స్వరూపాదులన్నీ కూడా గురువుగానే మనకు వాంగ్మయం అందిస్తుంది. కాబట్టి అలా కూడా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అక్కడ కూడా గురుస్వరూపమే. కనుక భగవంతుడిని మనం గురువుగా ఆరాధించవచ్చునా? ఆరాధించాలి. ఇదే మనకు సంప్రదాయం చెప్పే అంశం. మనకు ఆ వేదం ఏం చెబుతుంది అంటే, వేదమనూచ్యాచార్యోంతే వాసిన మనుషాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయ ఆన్మా ప్రమద ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మావ్యవత్సేత్సి సత్యాం న ప్రమదితవ్యం అంటూ ప్రారంభించినటువంటి వేదాంగ శిక్ష మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని ఇలా కొనసాగింపబడుతూ ఉంటుంది. ఇక్కడ ఆచార్యదేవో భవ, దైవం ఎవరు, భగవంతుడు ఎవరు అని చెబుతూ అమ్మ నాన్న గురువు అందరూ కూడా దైవస్వరూపాలే అని వర్ణిస్తుంది. అవునా కాదా? కనుక భగవంతుడిని మనం గురువుగా స్వీకరించాలి. ఆయన మనకు ప్రత్యక్షంగా ఏది ఉపదేశం చేసే స్వరూపంలో లేడు కనుక ఆయన మాటలను చెప్పేటటువంటి వాడు గురువు, ఆయన బోధనలు వివరించేటటువంటి వారు తల్లిదండ్రులు. వారి మాటలు వినాలి. భగవంతుడినే గురువుగా స్వీకరించవచ్చును. ఏ అనుమానము అక్కరలేదు. మరో